brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎన్నో ఏళ్ల కష్టం ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. సౌత్ ఆఫ్రికా అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ని సఫారీ జట్టు ముద్దాడింది. ఐసీసీ టోర్నీ అనగానే పరాజయం తప్ప టైటిల్ ఎరగని, దురదృష్టం తప్ప అదృష్టం ముఖం చూడని సౌత్ ఆఫ్రికాకు ఓ రోజొచ్చింది. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడింది. బలమైన ఆస్ట్రేలియా జట్టును ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మట్టి కరిపించి సూపర్ విక్టరీ కొట్టింది సౌత్ ఆఫ్రికా. ఎడెన్ మార్క్రమ్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బౌమా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి సౌత్ ఆఫ్రికాకు చిరస్మరణీయ విజయం అందించారు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 213 పరుగులు 2 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్ తో 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసి గెలిచింది. ఇక 1998 నాకౌట్ ట్రోఫీ విజయం తర్వాత సౌత్ ఆఫ్రికా గెలిచిన మరో ఐసీసీ టైటిల్ ఇదే కావడం విశేషం. ప్రతి టోర్నీలో అద్భుత ప్రదర్శనతో నాకౌట్ చేరడం, కీలక మ్యాచ్ల్లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం సౌత్ ఆఫ్రికాకు అలవాటుగా మారింది. అలా ఒకటా రెండా వన్డే ప్రపంచ కప్ లో 7 సార్లు, టీ20 ప్రపంచ కప్ లో 3 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 4 సార్లు సౌత్ ఆఫ్రికా ఖతమైంది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా సఫారీ టీం టైటిల్ ను ఒడిసి పట్టుకుంది. తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రను చెరిపేసుకుని విన్నర్ అంటూ విజయ విహారం చేస్తోంది సౌత్ ఆఫ్రికా.